ఇక హైదరాబాద్ ఫిలిం నగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఫిలిం నగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 20 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాబు కిరణ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఇక బాబు కిరణ్ పబ్ కు వచ్చే కస్టమర్లకు MDMA డ్రగ్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే నిందితుడి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు 4 బృందాలు గాలింపు జరుపుతున్నారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఫిలిం నగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 20 గ్రాముల MDMA డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బాబు కిరణ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఇక బాబు కిరణ్ పబ్ కు వచ్చే కస్టమర్లకు MDMA డ్రగ్స్ విక్రయించినట్టు తెలుస్తోంది. అయితే నిందితుడి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, కేంద్రంగా ఈ డ్రగ్స్ నిర్వాహకం జరుగుతా ఉన్నట్టు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు ఫిలిం నగర్ పోలీసులు కలిసి జాయింట్ రైడ్ చేయడం జరిగింది. దాంతో శివరాంపూర్ బాబు కిరణ్ అంటే బెంగళూరుకి చెందినటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ చాలా రోజులుగా ఇదే వృత్తిలో కొనసాగుతూ తన ఫ్యామిలీ తను కుటుంబాన్ని గడపలేని ఉన్నటువంటి సిచ్యువేషన్ లో తను ఈ డ్రగ్స్ ని ఈజీగా సప్లై చేస్తే ఈజీగా డబ్బులు దండుకోవచ్చు అనే ఆలోచనతో ఈ డ్రగ్స్ సప్లై చేస్తా ఉన్నాడు అన్నట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మొత్తం 18 గ్రాములకు చెందినటువంటి MDMA 1,20,000కు చెందినటువంటి ఈ డ్రగ్ ని బెంగళూరు నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో మూన్షైన్ పబ్ కి సంబంధించినటువంటి పార్కింగ్ ప్రాంగణంలో నిలబడి వచ్చేటువంటి ఆ కస్టమర్స్ కి ఈ డ్రగ్ అమ్మేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. అతని దగ్గర నుంచి 20 గ్రాముల MDMA డ్రగ్ తో పాటు ఒక మొబైల్ ని స్వాధీనం పట్టుకొని అతను బెంగళూరుకి చెందినటువంటి వివరాలపై పూర్తిగా ఆరా తీసినప్పుడు అక్కడ ఇతనికి ఫ్రెండ్ దినాకరన్ అని బెంగళూరుకి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ అతను ఇతని పరిచయం ఏర్పాటు చేసుకొని అతను కర్ణాటక స్టేట్ విద్యాసాగర్ బెంగళూరుకి చెందినటువంటి వ్యక్తి ఇతనితో పరిచయం ఏర్పాటు చేసుకొని ఈ 20 గ్రాముల MDMA డ్రగ్ ని 6,000కు పర్ గ్రామ్ చొప్పున తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు చేయమన్నదానికి ఉన్నారు. ఈ న్యూ ఇయర్ ని టార్గెట్ గా చేసుకొని MDMA డ్రగ్స్ ని పెద్ద మొత్తంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ సప్లై చేసి యువతకు అందించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఈ ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ అంటూ కూడా వారిపై అభియోగాలు మోపుతూ శివరాంపూర్ బాబు కిరణ్ సన్ ఆఫ్ శివరాం ఏజ్ 26 క్విక్ క్యాబ్ డ్రైవర్ బెంగళూరు చెందినటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర 20 గ్రాముల డ్రగ్ ని స్వాధీనపరుచుకుని అతను మొబైల్ స్వాధీనపరుచుకుని పూర్తి స్థాయిలో దాని ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఎవరైతే ఈ పబ్ మూన్షైన్ పబ్ చేరుకున్న తర్వాత అక్కడ కొంత డ్రగ్స్ వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఆ డ్రగ్స్ పుచ్చుకున్నటువంటి స్వీకరించినటువంటి వ్యక్తులు అనే దాని దగ్గర ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఇతను కాంటాక్ట్ అయినటువంటి వ్యక్తులను కూడా మళ్ళీ టాస్క్ ఫోర్స్ పోలీసులు నోటీసులు జారీ చేసి పిలిపించి వారిని కూడా ఈ కేసులో నిందితుల కిందకి పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డ్రగ్స్ తీసుకున్న వారు ఎవరు, 20 గ్రాములు తీసుకురమ్మని ఈ వ్యక్తికి చెప్పినటువంటి వాళ్ళు ఎవరు, దీంతో పాటు న్యూ ఇయర్ సందర్భంగా ఇంత మేరకు ఇతను డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొచ్చి నగర ప్రజలకు అందించేటువంటి ప్రయత్నాలు చేశారనే దాంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. అంటే రవితేజ, ప్రస్తుతం ఎంతమందిని అరెస్ట్ చేస్తారంటే వారిని ఎక్కడికి తరలించారు, ఇంకా ఎంతమంది దీని వెనుక ఉండే అవకాశం ఉంది? ఇతన్ని అదుపులోకి తీసుకొని శివరాంపూర్ బాబు కిరణ్ అనే ఒక వ్యక్తిని
అదుపులోకి తీసుకొని ఇతను ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు అనే దానిపై కూడా విచారణ జరిపినప్పుడు బెంగళూరుకి చెందినటువంటి ఆటో డ్రైవర్ దినకరన్ తనకు ప్రాణ స్నేహితుడని అతనితో కలిసి వ్యాపారం చేస్తా ఉంటున్నానని అతని నుంచి నేను డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ అధిక డబ్బులు సంపాదించాలనే ఆలోచనతోటి బెంగళూరు నుంచి డ్రగ్స్ ఎండిఎంఏ తీసుకొచ్చి ఇక్కడ కావాల్సినటువంటి వ్యక్తులకు అమ్ముతా ఉన్నాను అధిక రేట్లో అంటూ కూడా ఇన్వెస్టిగేషన్ లో తనే ఒప్పుకున్నాడు. తను 20 గ్రాముల డ్రగ్స్ ని తీసుకొచ్చి కొంతమందికి అప్పటికే ఇచ్చినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఆ 20 గ్రాముల నుంచి కొద్ది మేరకు తీసుకున్నటువంటి ఆ కన్జ్యూమర్స్ ఎవరు అక్కడే దాన్ని కన్జ్యూమ్ చేశారా లేదా తీసుకొని న్యూ ఇయర్ సందర్భంగా ఉపయోగించాలంటే కూడా దాన్ని ఏదైనా భద్రపరిచారా అనేదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఆ విషయాలన్నీ కూడా బయటకు రావాల్సి ఉంది. కాబట్టి పథకం ప్రకారంగానే ఇతని ద్వారా డ్రగ్స్ తెప్పించుకొని ఉన్నారా, ఈ 20 గ్రాములు ఈ డ్రగ్స్ ఎవరికి ప్రత్యేకంగా అందించాలనుకున్నాడు, ఇతని లిస్ట్ లో ఎవరైనా తిని ప్రముఖులు గాని రెగ్యులర్ కస్టమర్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ విద్యార్థులు కానీ ఉన్నారా అనే దాంట్లో కూడా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇతని కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఇతనితో టచ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టయితే ఇతనితో కాంటాక్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వారిని కూడా ఈ కేసులో నిందితుల కిందకి చేసి వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. డ్రగ్స్ పై ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఉక్కు పాదం మోపుతూ చిన్న డ్రగ్ గ్రామ్ కొకైన్ కానీ గ్రామ్ ఇతర నార్కోటిక్ సబ్స్టాన్సెస్ కానీ ఎక్కడ కూడా దొరకకుండా ఫుల్ టైప్ చేసి ఈసారి న్యూ ఇయర్ డ్రగ్ లెస్ న్యూ ఇయర్ గా జరిపేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ ఈ డ్రగ్స్ ని విచ్చలవిడిగా అడ్డదారిన వీరికి ఉన్నందుకు అనుకూలమైనటువంటి దారి ద్వారా తీసుకొచ్చి ఆ డ్రగ్స్ అంతా కూడా యువతకు అందించేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇతని కాంటాక్ట్ లిస్ట్ అంతా బయటికి తీస్తే ఎవరెవరు ఇతనితో టచ్ లో ఉన్నారు అనే దానిపై కూడా వారిపై కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం మిగులుతుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.